బెట్టింగ్ యాప్ల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో ఆన్లైన్ బెట్టింగ్ క్యాసినో మోసం మరొకటి వెలుగు చూసింది. సికింద్రాబాద్ కు చెందినటువంటి 32 ఏళ్ల వ్యక్తి 75 లక్షలు పోగొట్టుకున్నాడు. భారీ మొత్తాల్లో పోగొట్టుకున్నటువంటి ఆ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాట్సాప్ ద్వారా బెట్టింగ్ యాప్లు దందా నిర్వహిస్తున్నాయి. క్రికెట్, తీన్ పత్తి, క్యాసినో, ఏవియేటర్ గేమ్స్ పేరుతో మస్కా కొడుతున్నాయి. తొలుత లాభాలు ఆశ చూపించి ఆ తర్వాత భారీగా బాధితుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నాయి. సికింద్రాబాద్ వాసి 2021 నుంచి 2025 మధ్య వివిధ అకౌంట్లలో డిపాజిట్లు చేశాడు. బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ, క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బులు వసూలు చేశారు నిందితులు. ఇలా ఆ బాధితుడి నుంచి 75 లక్షలు కొట్టేశారు సైబర్ కేటుగాళ్లు. బెట్టింగ్ యాప్ల అరాచకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మోసపోతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ లో ఆన్లైన్ బెట్టింగ్ క్యాసినో మోసం మరొకటి వెలుగు చూసింది. సికింద్రాబాద్ కు చెందినటువంటి 32 ఏళ్ల వ్యక్తి దాదాపుగా 75 లక్షలు కోల్పోయాడు. భారీ మొత్తాలు పోగొట్టుకున్నటువంటి ఆ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాట్సాప్ ద్వారా బెట్టింగ్ యాప్లు దందా నిర్వహిస్తున్నాయి. క్రికెట్, తీన్ పత్తి, క్యాసినో, ఏవియేటర్ గేమ్స్ పేరుతో మస్కా కొడుతున్నాయి. తొలుత లాభాలు ఆశ చూపించి ఆ తర్వాత భారీగా బాధితుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నాయి. సికింద్రాబాద్ వాసి 2021 నుంచి 2025 మధ్య చాలా అకౌంట్లలో డిపాజిట్లు చేశాడు. బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ, క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బులు వసూలు చేశారు నిందితులు. ఇలా బాధితుల నుంచి 75 లక్షలు కొట్టేశారు.